ఉద్దేశం ఏంటంటే మనకు ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో డ్రగ్స్ వద్దు అన్న కార్యక్రమాన్ని మనం పెడుతున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు హుకుంపేట కాలేజ్కి రావడం జరిగింది. సో మనకు మెయిన్ ఏంటంటే ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో గాంజా అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుందని చెప్పేసి మాకు తెలుస్తుంది. సో మేము చెప్పడం అయితే ఒకటండి, మీకు గాంజా తీసుకుంటే కనుక మీకు చాలా పరిణామాలు నెగిటివ్ గా మీకు ఉంటాయి. అవి మీరు ఊహించలేరు. ఎక్కువ మీకు గాంజా తీసుకుంటే కనుక మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మీ స్టడీస్ మీద ఉండదు. అండ్ రెండో పాయింట్, మీరు చేయాల్సింది పని మీరు చేయకుండా వేరే దాని మీద మీ ధ్యాస ఎక్కువ వెళ్ళిపోతుంది. చిన్న 2 ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పేసి నేను ముగిస్తాను. హుకుంపేటలో, ఇదే మండలం హుకుంపేటలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మనకు జరుగుతున్న ఒక రోజు ముందు 2 పిల్లలు గాంజాయి కన్జ్యూమ్ చేసి నైట్ బైక్ రైడ్ చేస్తూ ఫాస్ట్ గా వెళ్లి ఒక లారీని గుద్దేశారు. తెల్లవారితే 10th ఎగ్జామినేషన్ ఉంది. జస్ట్ ఎగ్జామ్ ఒక ముందు రోజు. మీరు అబ్బాయిలు కాబట్టి అందరూ బైక్ నడుపుతారు కాబట్టి చెప్తున్నాను మీకు. 2 పిల్లలు గాంజాయి కన్జ్యూమ్ చేసి వెళ్లి లారీని గుద్దారు. స్పాట్ లో 2 చనిపోయారు. అంటే గాంజాయి కన్జ్యూమ్ చేయడం వల్ల జరిగిన ఒక యాక్సిడెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ప్లేస్ చెప్పాను కానీ ఒక 4 విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అవుతారు వాళ్ళు ఒక దగ్గర బయట కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గాంజాయి కన్జ్యూమ్ చేసి ఆ 4గురిలో ఒక పిల్లవాడితో 3 గొడవ పడి ఆ గాంజాయి మత్తులో వాడిని చంపేశారు. జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. చంపడం కూడా అయిపోయింది, అతన్ని పాతి పెట్టడం కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళని తీసుకొని పట్టుకొని వస్తే వాళ్ళకి అడిగినాం, ఏం జరిగిందిరా బాబు అంటే, సార్ మాకు అంతగా తెలియదు, గొడవ పడినట్టు మాకు గుర్తుసాగుతున్నాం అంతే. అంటే గాంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కావాలి. యాక్సిడెంట్ అయిపోతుంది, కొట్టుకోవడం అయిపోతుంది, చంపుకోవడం వరకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి గాంజాయి అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కన్జ్యూమ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గాంజాయి కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈగల్ క్లబ్స్ ఫామ్ అయి ఉన్నాయి. ప్రతి విషయం కూడా మాకు మానిటరింగ్ లో వస్తుంటుంది. ర్యాండమ్ గా మేము కూడా కొన్ని డ్రోన్స్ పెడుతున్నాము. ఫొటోస్ మీ దగ్గర నుంచి, మీ ఈగల్ క్లబ్స్ నుంచి ఫొటోస్ కూడా మాకు వస్తున్నాయి. ఆ విషయం కూడా మీకు తెలియదు. కాబట్టి మీ హాస్టల్స్ చెకింగ్ అవుతుంటాయి, మీ క్లాస్ రూమ్స్ చెకింగ్ అవుతుంటాయి. ర్యాండమ్ గా మీ పాకెట్ కూడా చెక్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాంజాయి కన్జ్యూమ్ చేస్తే మాత్రం మీరు మీ మీద కేసు పెట్టడంతో పాటు మిమ్మల్ని జైలు పంపిస్తారు. ఓకేనా? మీరు మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు మన దేశానికి, రాబోయే దేశానికి మీరు ఫ్యూచర్ కాబట్టి మీరు బలంగా ఉండి, మీరు గట్టిగా ఉండి, మీరు చదువుకొని మంచి పొజిషన్స్ లో ఉంటేనే మన సమాజం, మన ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా ముందుకెళ్తుంది. అలా కాకుండా మీరు ఈ వ్యసనాలు బానిసయ్యి, ఇది కాకుండా మీరు ఇంకా చదువు కాకుండా ఇంకో కార్యక్రమాలకు మీరు వెళ్తే కనుక ఇబ్బంది పడతారు. దాంతోపాటు మీ పేరెంట్స్ కూడా మీరు ఇబ్బంది పాలు చేస్తారు. అవునా కాదు? పిల్లలు చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళకి ఎంత ఇదేంటని చెప్పండి. అవునా? కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ ఉంది మీకు, ఈ ఎగ్జామ్స్ రాయండి, మంచిగా అన్ని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మీ టీచర్స్ ఉన్నారు, మీ లెక్చరర్స్ ఉంటారు. మీకు అది కాకుండా ఇంకేదైనా పోలీస్ పనికి హెల్ప్ కావాలంటే కూడా మాకు చెప్పండి. మీరు ఎవరికైనా కూడా గాంజాయి అడిక్షన్ ఉంటే కనుక నిర్మోహమాటంగా మా ముందుకు వస్తే మేము మీకు గాంజా డిఅడిక్షన్ సెంటర్ ఒకటి ఉంది పాడేరు, అక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ 21 days కి మీరు కోర్స్ తీసుకుంటే మీకు గాంజా నుంచి విముక్తి వస్తుంది. ఎన్ని డేస్? ఎక్కువ కాదు కదా. మీకు ఎవరైనా, మీలో గానీ, మీ ఇంట్లో వాళ్ళకి గానీ, మీ బంధువులకు గానీ ఎవరైనా గాంజా కనుక బానిసై ఉంటే వాళ్ళ పేర్లు కనుక మాకు చెప్పకండి. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి. వాళ్ళకి ఆ గాంజా డిఅడిక్షన్ చేస్తాం. డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, దే ఆర్ ప్రొఫెషనల్ అట్ డూయింగ్ దిస్. కొంతమంది సైకాట్రిస్ట్ ఉన్నారు ఇక్కడ చేయడానికి. ఓకేనా? మీలో కొంతమంది సిగరెట్స్ అలవాటు ఉంటాయి, కైని గుట్కా అలవాటు ఉంటాయి, అవి కూడా వాళ్ళు తీసేస్తారు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే కనుక మీరు మొహమాటం లేకుండా వచ్చి మీరు అక్కడ జాయిన్ అయితే కనుక మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా మీరు ఎప్పుడైనా గాంజా దొరికితే మాత్రం ఏమైపోతుంది, అప్పుడు కేసు పెట్టి జైలు పంపిస్తాం.
దానికన్నా ముందే మేము ఆ పని చేయకన్నా ముందే మీరే వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే కనుక దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, ఏమో డౌట్ ఉందా? ఇంకా చెప్పే మాట వింటారా వినదా? గాంజా అందరూ తీసుకుంటారా తీసుకోరా? ఓకే, డ్రగ్స్ వద్దు బ్రో. విన్నారా క్యాంపెయిన్? మా గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన పిలిపి డ్రగ్స్ వద్దు బ్రో అని ఆల్మోస్ట్ అన్ని స్కూల్ కాలేజెస్ మనం ఏర్పాటు చేస్తాం. ఓకేనా? ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకి.